ఒకే పిఎంఎస్లో ఎప్పుడైతే ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈటీఎఫ్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఇచ్చి ఒకటే పిఎంఎస్ చూస్తున్నాం. ఇప్పుడు ఏమైనా తెలిసిందంటే ఈటీఎఫ్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా స్టాక్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తున్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఒకటే టైం ఫ్రేమ్లో కనుక ఈ మూడిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లాంటి వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుందండి. అలాంటి ఈటీఎఫ్స్లో కూడా మనం తీసుకుంటే నిఫ్టీ జూనియర్ బీస్ అని, నిఫ్టీ మిడ్ క్యాప్ అలా మనకి తీసుకుంటారు. సో మంచి మంచి క్వాలిటీ ఈటీఎఫ్లు తీసుకున్నా కూడా అవి మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. సో మీరు చూడండి, ఈటీఎఫ్స్లోనే ఇంకా మాకు కావాలి, మాకు డైరెక్ట్ ప్లాన్స్లో కావాలి, ఈటీఎఫ్స్లో కావాలి, ఏదైనా ఆప్షన్ ఉందా అంటే మాత్రం మనకి పిఎంఎస్లో ఇప్పుడు కొత్తగా ఈటీఎఫ్స్ ఆప్షన్ కూడా వచ్చేసిందండి. అంటే మనం తీసుకున్న 50 lakhs కూడా వాళ్ళు కంప్లీట్గా ఈటీఎఫ్లోనే పెడతారు. సో అట్లా ఈటీఎఫ్లోనే ఉన్న పిఎంఎస్ ఏదైతే ఉంటుందో అది మనకి దీర్ఘకాలికంలో వచ్చేటది వస్తుంది. మీకు 1% ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంటుంది, మేనేజ్మెంట్ ఫీజ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే మీ వాల్యూమ్ కనుక 2 crores దాటిందో అప్పుడు 0.5%కి వచ్చేస్తుంది మేనేజ్మెంట్ ఫీజు. ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరుగుతుంటాయో 5 CR ప్లస్ అవుతాయో అప్పుడు 0.10% కూడా పడిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరికైనా ఈటీఎఫ్స్ కావాలి అంటే పిఎంఎస్ ద్వారా వెళ్ళండి. కానీ మా రికమెండేషన్ స్ట్రాంగ్గా అయితే మాత్రం ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళకండి. మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. అవి మీకు ప్రామినెంట్గా 3 to 4% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. మనకు లాబోయర్ 20 yearsలో కానివ్వండి, 15 years ఆరిజిన్ కనుక మీకు ఉంది అంటే మాత్రం ఆ డిఫరెన్స్ చూస్తే మీకు దగ్గర 4 నుంచి 5 కోట్ల తేడా వచ్చేస్తుంది. కాబట్టి లాబోయే రోజుల్లో ఖర్చు కూడా బాగా పెరిగిపోతాయి. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ చేయకండి. అవాయిడ్ చేయండి ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ని, ఈటీఎఫ్స్ని మీ పోర్ట్ఫోలియో నుంచి. మేము చాలామందిని చూసాం, అట్లాంటి ఎవరైతే ఈటీఎఫ్స్ని కానీ ఇండెక్స్ ఫండ్ కానీ హోల్డ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా రిటర్న్స్ అనేది బాగా పడిపోతున్నాయి వాళ్ళవి. సో అదండి. కొన్ని ఈటీఎఫ్స్ ఉంటాయి, ఫారెన్ ఫండ్స్ ఉంటాయి, అవి కొంచెం బెటర్ రిటర్న్ అయితే ఇస్తున్నాయి. కానివ్వండి నార్మల్గా మిడ్ క్యాప్ ఈటీఎఫ్స్ మనకి జూనియర్ బీస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా పెద్దగా రిటర్న్స్ అయితే ఇవ్వట్లేదు. వాటితో కంపేర్ చేస్తే మనకి చాలా మంచి ఫండ్స్ బయట మార్కెట్ దొరుకుతున్నాయి. సో అట్లాంటప్పుడు టైం అంతా వేస్ట్ చేయకండి, ఎందుకంటే మనకి రిటర్న్స్ ఎవ్రీ సింగిల్ రూపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ మీరు ఎర్న్ చేస్తున్నప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలియదు. ఎప్పుడైతే రిటర్న్ అయిపోతారో ఆఫ్టర్ 60 years తర్వాత అప్పుడు ఒక ఈవెన్ 1000 rupees కూడా చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. కాబట్టి అదండి, ఒక వెల్గా ప్లాన్ చేసుకోండి. అన్నెసరీగా ప్యాసివ్ ఫండ్స్కి వెళ్ళకండి, యాక్టివ్ ఫండ్స్లోనే ఉండండి. మీకు రాబోయే రోజుల్లో మంచి రిటర్న్ వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.